బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పెన్షన్ ని 3000 నుంచి 4000కు పెంచారు. దివ్యాంగుల పెన్షన్ ని 3000 నుంచి 6000కు పెంచుతున్నారు. ఇక వీల్ చైర్, తీవ్ర అనారోగ్యంతో మంచాన ఉన్న వారికి 15000, కిడ్నీ, తలసేమియా బాధితులకు 10000. ఏప్రిల్ నుంచే కూడా ఈ పెన్షన్ల పెంపు అమలు చేస్తూ జీవోని జారీ చేశారు. బకాయిలతో కలిపి జూలై 1న 7000 పెన్షన్ అందుకోబోతున్నారు వృద్ధులు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం భరోసానిచ్చింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు అందుతున్న 3000 పెన్షన్ను ప్రభుత్వం 4000కు పెంచింది. దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేస్తూ 6000కు పెంచింది. పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి, వీల్ చైర్లో ఉన్న వారికి అందే 5000 పెన్షన్ను 15000కు పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజ్ కు చేరుకున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్ 5000 నుంచి 10000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ పెన్షన్ పెంపు మొత్తం ఏప్రిల్ నెల నుంచే అమలు కాబోతోంది. అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్లో గడిచిన 3 నెలల పెంపు డబ్బులు కూడా కలిపి ఇచ్చేలాగా జీవోని జారీ చేసింది.